హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? నేను మాత్రం ఈ పేపర్స్ కరెక్ట్ చేస్తూ అస్సలు ఎంజాయ్ చేయలేదు. ఇంతకీ హాలిడే హోంవర్క్ చేశారా? అసలు ఒక్కరైనా హాలిడేస్లో చదువు గురించి ఆలోచించారా? ఆ పాయింట్ తర్వాత వస్తాను. ఈరోజు పేపర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోకూడదు. పేపర్స్ డిస్ట్రిబ్యూషనా? అబ్బా, ఇప్పుడే కదా హాలిడేస్ అయిపోయింది. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇప్పుడు ఈ పేపర్స్ ఇచ్చి ఇంట్లో డాడీతో సైన్ పెట్టించుకొని రమ్మంటారు. పేపర్స్ ఇస్తే ఇచ్చారు, అందరి ముందు మార్క్స్ అనౌన్స్ చేయాలా? దేవుడా, ఈసారి ఎలా అయినా పాస్ అయ్యేలా చూడు దేవుడా. అందరికీ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవరు ఏం రాశారో. అయితే వాళ్ళ క్లాస్ లేదనమాట. ఎస్, ప్రతిసారి గౌతమియే టాప్ వస్తుంది. ఈసారి ఎలాగైనా సరే నేను టాప్ చేయాలి. వీళ్ళందరికీ నా వాల్యూ ఏంటో తెలియాలి. మనం రాసింది లాస్ట్ మంత్, పేపర్లు ఈరోజు ఇస్తున్నాం. అసలు ఏం రాసానేమో. అరే బోన్, క్వశ్చన్ పేపర్ ఉందా? నాతో మాట్లాడుకో. అబ్బో. గణేష్ 37.5. ఏంట్రా ఇది? ఏం రాసేవరా నువ్వు? సిగ్గుండాలి కొద్దిగైనా. తీసుకే ఫేస్ చూడు మళ్ళీ. బూన్ 97. ఎస్ మ్యామ్. తీసుకో. ఆ 3 మార్కులు కూడా పోకుండా చూసుకో నెక్స్ట్ టైం. నెక్స్ట్ టైం డూ వెల్. గో. ఓకే, షూర్. ఇమాన్యుయల్ 13.5. 13.5 చెప్పడం కూడా వేస్ట్ నీకు. చదువు ఎందుకు పంపిస్తారో మీ ఇంట్లో వాళ్ళు, డబ్బులు వేస్ట్. శ్రావ్య 52. ఏంటి ఈరోజు సివిల్ డ్రెస్ అని మర్చిపోయావా? అందరు వెయిట్ చేస్తుంటారు కదా సివిల్ డ్రెస్ అంటే. అలానే ఆన్సర్ రాయడం కూడా మర్చిపోయావు. తీసుకో. గౌతమి, you're the topper for this subject with 98 marks. Just 1 mark తేడాతో బూన్ని ఓడించావు. Very proud of you. Everybody see Gautami and learn. Clap. Shashi, the writer of the class. What is this? ఏం రాసావు దీంట్లో? ఏం రాసావు చెప్పు. ఏంటిది? ఏం రాసావు చెప్పు. ఐ డోంట్ నో మ్యామ్. You don't know what you wrote? Go. D సెక్షన్ లో పడేస్తే సరిపోద్ది. Idiot. And last but not the least, Rahul. Da. ఎస్ మ్యామ్. ఏంటి నాన్న ఇది? ఈ మాత్రం దానికి రాయడం ఎందుకు? పేరు కూడా ఎందుకు రాసావు? అది కూడా వదిలేసి ఉండాల్సింది. ఓ, నువ్వు వచ్చావు కానీ రాయలేదు ఏంటి, పేపర్ పోయిందని అనుకుంటారేమో అనా? ఎలా ఇంకో 10 ఏళ్ళు ఇక్కడే ఉంటావు నువ్వు. నాకేం డౌట్ లేదు. నీకెందుకు రా పేపర్? మళ్ళీ ఏం చూసుకుంటావు ఇక్కడ? అందరికి పేపర్లు వచ్చేసినాయి కదా. ఏదైనా క్యాల్కులేషన్ మిస్టేక్ ఉంటే మాత్రమే రండి నా దగ్గరికి. ఆన్సర్లు నేను అన్ని చదివేసిన. 1/2 మార్క్, 1 మార్క్, 2 మార్క్స్, దీనికి లేదు దానికి లేదు. డోంట్ సే ఆల్ దిస్, ఓకే? ఓన్లీ టోటల్ మిస్టేక్స్. ఆగండి, వెళ్ళి కూర్చోండి చెప్తా. నేను చెప్పానా 1 by 1 అని? Is this a class or a fish market? Don't behave like beggars. Gautami, give your paper. Let me count first. Okay, give your paper. No, let me count first. Wait, I'll count first. Okay. తీసుకోరా. గౌతమి, బూన్ ఇక్కడ రండి. Yes madam. ఏంట్రా మీ గోలా? I got 1 mark less madam. You gave 8 marks for our answer. You gave me 7 only. షో ఎక్కడ? నీకు 1 మార్క్ కట్ చేసింది హ్యాండ్ రైటింగ్కి, ప్రెజెంటేషన్కి. ఈ అమ్మాయి చూడు ఎంత కరెక్ట్గా రాసిందో, ఎంత నీట్గా రాసిందో. ఆ టేబుల్స్ చూడు, ఆ కాలమ్స్ చూడు, ఆ స్కెచ్ పెన్స్ చూడు. I also use sketch pen only ma'am. నువ్వేం రాసావు అసలు? హ్యాండ్ రైటింగ్ ఏంటి? స్కెచ్ పెన్ ఏంటిది? ఆ పైన ఏంటి? అసలు ఏంటి కొట్టేసి రాయడం? లుక్ ఎట్ హర్ పేపర్, లుక్ ఎట్ యువర్ పేపర్. డిఫరెన్స్ లేదా? నువ్వు చెప్పు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెజెంటేషన్. బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరు ఇవ్వరు. ఈ పేపర్ తీసి అలా పాడేస్తారు. అర్థమైందా? నీకోసమే 1 మార్క్ తగ్గించాను. నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతావని. గో, డోంట్ ఆస్క్ ఆల్ ది సిలీ క్వశ్చన్స్. ఏయ్ గణేష్, మార్కులు వేసేసుకుంటున్నావా? నెక్స్ట్. సార్, కౌంటింగ్ మిస్టేక్ సార్. కౌంటింగ్ మిస్టేకా? 2, 4, 7, 11, 22, 27.
+2 ఏంటి? +2 ఏంట్రా? నువ్వు రాసిన దానికి 4 ఇవ్వడమే ఎక్కువ. +2 నేనైతే వేయలేదు, నువ్వే వేసుకున్నావా? నువ్వే వేసుకుంటావు. తక్కువ వచ్చాయని చేస్తావా? అట్లా ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్ ఎందుకు? టీచర్లు ఎందుకు చేస్తావా? చెప్పు. మీరేసారు. నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తాను నీకు? ఇష్టం వచ్చినట్టు వేసుకో. మొత్తం 100 మార్క్స్ వేసుకో, 150 వేసుకో. మ్యామ్ డూ యూ నీడ్ సమ్ హెల్ప్ మ్యామ్? యా ప్లీజ్ పుట్ దిస్ పేపర్స్. అబ్బా దీని ఓవర్ ఒబీడియన్స్ అసలు తట్టుకోలేం. మ్యామ్ ఏమైంది? టోటల్ మిస్టేక్ మ్యామ్, కౌంటింగ్ మిస్టేక్. ఎంత వస్తుంది? గౌతమి కౌంట్ చేస్తే 68 వచ్చింది, బూన్ కౌంట్ చేస్తే 69 వచ్చింది మ్యామ్. నేను కౌంట్ చేస్తుంటే 57 వస్తుంది కదా. ఎంత ఏమంటావు ఇప్పుడు? 57 ఏమంటావా, 68 ఏమంటావా, 69 ఏమంటావా? 69 వేసాను మ్యామ్, ఎక్కువ వచ్చింది కదా. బూన్ కౌంట్ చేసావా? చెక్ చేశాను మేడం. గౌతమి 69 వచ్చింది మ్యామ్. సరే 68.5 వేస్తున్నా. పో. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్. నువ్వు నా దాంట్లోనే కదా చూసి రాసింది. నాకు హాఫ్ మార్క్ వేసి నీకు 1 మార్క్ వేసింది ఏంది? వదిలేరా కదా చూసి రాసింది. నాకు హాఫ్ మార్క్ వేసి నీకు 1 మార్క్ వేసింది ఏంది? టీచర్ తో ప్లీజ్ రా. హాఫ్ మార్క్ వేస్తున్నా ఇక్కడ. నా దాంట్లోకి వెళ్ళే కదా చూసి రాసిన. టీచర్ ఏంటి మీ గోలా? టీచర్ ఇద్దరం సేమ్ రాసాం టీచర్, కానీ తనకు 1 మార్క్ ఎక్స్ట్రా వేసారు టీచర్, నాకు తక్కువ వేసారు. చూడండి టీచర్. ఎవరి పేపర్లు వాళ్ళు చూసుకుని అర్థమైందా? మీ ఒక్కళ్ళకే కాదు అందరికీ చెప్తున్నా. పక్కన వాళ్ళ పేపర్లు తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కువ వేసారు నాకు తక్కువ వేసారని ఎవరైనా వస్తే ఉన్న మార్కులు కూడా కట్ చేస్తా. కానీ నాకు తక్కువ వేసారు టీచర్, చూడండి టీచర్. ఐ టోల్డ్ యూ స్టాప్ ఇట్. క్యాల్కులేషన్ మిస్టేక్స్ ఉంటే రండి అంతే. అబ్బా నాన్ సెన్స్. ఏమైంది? కౌంటింగ్ మిస్టేక్ మ్యామ్. 5 6 7 9. ఇక్కడ 5 మార్క్స్ మ్యామ్, మళ్ళీ కౌంట్ చేయండి ప్లీజ్. అది 2 + 2 + 1 5 వేసేయండి మ్యామ్, పర్లేదు. ఏంటి వేసేది? ఇది పేజ్ టోటల్, ఎక్స్ట్రా 5 మార్క్స్ కాదు. ఎల్లో మార్క్స్ బుఫే లాగా ఉంది వీళ్ళకి. నెక్స్ట్ తొందర రండి, టైం అయిపోతుంది. ఏంటి టీచర్ ఇక్కడ నాకు హాఫ్ మార్క్ పడుతుంది. హాఫ్ మార్కులు 1 మార్కులు అడగద్దండి, చెప్పినా కదా ఆల్రెడీ. టోటల్ మిస్టేక్ మ్యామ్. మ్యామ్ ఇది 3 మార్క్స్ మ్యామ్. అది 3 కాదురా, హాఫ్ మార్క్ అది. హాఫా? మీరు రాసిన చెత్త అంతా చదివి నా బుర్ర వేడెక్కి హాఫ్ మార్క్ అలా వేసేసా. తప్పు నాది. ఇదిగో హాఫ్ ఇలా వేస్తాను. ఓకే అయ్యా. నెక్స్ట్. రే ఎన్నిసార్లు వస్తావురా నువ్వు? ఎవరన్నా కౌంట్ చేస్తే మళ్ళీ 89 వచ్చిందా? లేదు మ్యామ్, మార్క్స్ వేయలేదు మ్యామ్ ఈ ఆన్సర్కి. ఇక్కడ అరే నేను మరీ అంత ఎరిపప్పలా కనిపిస్తున్నానా? ఇక్కడ కొట్టేశాను అంటే నువ్వేం రాయలేదని. ఇప్పుడు నువ్వు రాసుకొని వస్తే సడన్ గా ఇది ఇప్పుడే కదా రాసినావు నువ్వు. చెప్పు, నిజం చెప్పు. లేదు మ్యామ్, నేను ముందే రాశాను మ్యామ్. అరే ఇంకా నాకు తిట్టే ఓపిక కూడా లేదురా, వెళ్ళు. ఓకే అయిపోయింది కదా. ఓకే బెల్ కూడా కొట్టేసారు, ఇంకా అయిపోయింది. ప్లీజ్ నో చేంజెస్. ఇంకా పేపర్స్ తీసుకెళ్ళి మీ మమ్మీ వాళ్ళతో డాడీ వాళ్ళతో సైన్ చేయించుకొని తీసుకొని రండి. ఆబ్సెంటీస్ నా దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఓకే బబ్బా రే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు లేకు. మీ డాడీ సైనే ఉండాలి అక్కడ, అర్థమైందా? ఈ పేపర్ డిస్ట్రిబ్యూషన్ వల్ల నా పేషెన్స్ డిస్ట్రక్షన్ అయిపోతుంది. హాఫ్ మార్క్